నమస్తే. గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ 11వ తారీఖు నుంచి రేపు మార్చ్ 6వ తారీఖు 2026 అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది. అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, అతి పెద్ద ప్లానెట్. ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి, విజ్డమ్కి, స్కిల్ సెట్కి ప్రతీకో, ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి, ఫార్చ్యూన్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. నవంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 2026 వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రోగేడ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్పుకున్నాం. అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రోగేడ్ అవ్వడం, తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి, విజ్డమ్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రోగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి, మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి, మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి, రీఅసెస్ చేసుకునే టైం ఇది. అబ్సల్యూట్లీ రీఅసెస్మెంట్ ఫేజ్. ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము, ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి, ఇక్కడ మీరు చాలా బాగా రీఅసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫేజ్ ఆఫ్ రీఅసెస్మెంట్. అంతేగాని రెట్రోగేడ్ ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది, మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం. తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రోగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని, డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ, క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గురు భగవానుడు అనగానే రెండు జ్ఞాపకం వస్తాయి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండోది పెళ్ళి. ఈ రెండు తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు. అస్సలు కాదండి. గురు భగవానుడు ముందు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్ సెట్, టాలెంట్, మాట్లాడే విధానం, ఆలోచన విధానం, తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు 2 minutes తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు. వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏం తెలీదు అనేది కట్ చేసేసేయండి. జాగ్రత్తగా వినండి. ఏం తెలీదు అనేది కట్ చేయండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒక ఫస్ట్ 2 minutesలో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం. వీళ్ళందరూ గురుబలం ఉన్నవాళ్ళు. అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేకండి, ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే నేర్చుకోవడం, స్వతహా రావడం, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని స్వతహా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అన్నీ నేర్చుకుంటే రావు, అలా అని అన్నీ కూడా స్వతహా రావు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు, ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసుల వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో, ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు, ఏ రాసుల వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము. కర్కాటక రాశి వారికి జూపిటర్ యొక్క రెట్రోగేడ్ అంటే గురు భగవానుడి యొక్క రెట్రోగేడ్ వక్రగతి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి. అయితే కర్కాటక రాశిలోనే గురు భగవానుడు వక్రగతి చెందడం, అయితే ఆయన పునర్వసు నక్షత్రంలోనే, ఆయనదైన సొంత నక్షత్రంలోనే ఆయన ఈ వక్రగతి చెందడం. తర్వాత ఏ రకంగా ఉంటుంది అని అంటే కనుక ఇక్కడ మీకు కర్కాటక రాశి వారికి రాశి యొక్క లార్డ్ వచ్చి చంద్రభగవానుడు. గురువుకి, చంద్రభగవానుడికి
మైత్రి ఉన్నప్పటికీ లేనప్పటికీ అంటే న్యూట్రాలిటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే విత్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ న్యూట్రాలిటీ ఇక్కడ మీకు మీరు చేసిన వర్క్లో కానివ్వండి, మీరు చేసిన మీ పనితనంలో కానివ్వండి, మీ వర్క్ స్పేస్లో కానివ్వండి, మీ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్లో కానివ్వండి, మీ యొక్క ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఆపర్చునిటీ, స్కేల్ వీటిల్లో కానివ్వండి, మీకు ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ అనేది ఉంటుంది. అంటే ఏదో సాధించాము, ఏదో చేయగలిగాము, ఏదో ఇంతవరకు ఇది చేయగలిగాము, సో దీని నెక్స్ట్ ఏంటి అని ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం, ఎంత గ్రో అయ్యాం, ఇలాంటి అసెస్మెంటు. అంటే సొంతంగా మీరు ఆలోచించగలగడం, తర్వాత ముందుకి మన లైఫ్ని ఎట్లా తీసుకువెళ్ళాలి అనుకోగలగడం, తర్వాత ఇక్కడ మనం ఇంకా బెటర్మెంట్కి ఇంకా ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేయడం, లాంటివి కూడా జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మీరు గత కొన్ని నెలల్లో ఏ రకంగా మీరు గ్రో అయ్యారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ రిఫ్లెక్షన్ని కనుక మీరు ఫోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మీద కనుక పెడితే, అంటే ఆలోచన చేయడం ఒకటి, ఆలోచనని మీరు ఇంప్లిమెంటేషన్లో పెట్టడం ఒకటి. ఇంప్లిమెంటేషన్లోకి పెట్టడం అంటే దాన్ని వచ్చిన ఆలోచనని మనం సద్వినియోగం చేసుకోవడం, లేకపోతే ఆలోచన విధానాన్ని అనుసరించి మనం ఏదైనా ముందుకు వెళ్ళడం, ఒక నిర్ణయం తీసుకోవడం, దాని మీద యాక్షన్ ప్లాన్ డ్రాఫ్ట్ చేయడం. యాక్షన్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, బజార్కే వెళ్ళాలి, ఏ రైతు బజార్కో వెళ్ళాలి, ఏ షాపింగ్కో వెళ్ళాలి, నిత్య జీవితం మాట్లాడుకుందాం, ఎక్కడికో ఎందుకు, అది చేసి అనుకుంటున్నాం, వారం రోజుల నుంచి చేయలేకపోతున్నాం, టైం లేదు అని పాట పాడేవాళ్ళు కొంతమంది అయితే, టైంతో కూడా పోట్లాడి చేసేసేవాళ్ళు కొంతమంది. ఆ టైంతో పోట్లాడి చేసేవాళ్ళు ఉన్నారే, ఈ కేటగిరీలోకి వస్తారనమాట. సో ఈ గురు భగవానుడు ఎప్పుడైతే మనకి రెట్రోగ్రేడ్లో ఉంటారో, ఇక్కడ మనకి ఇటువంటి ఆస్కారాలు, ఇటువంటి సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు రిఫ్లెక్ట్ అవ్వడం, ఆలోచన చేయడం, ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్ళడం లాంటివి కూడా చక్కగా చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రొఫెషనల్గా, అకాడమిక్గా చదువుకునే వాళ్ళు, స్టూడెంట్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నారు, టీచింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రొఫెసర్షిప్కి రాస్తున్నారు, లెక్చరర్షిప్కి రాస్తున్నారు అనేవి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ నేను చక్కగా చెప్తానండి. ఎందుకంటే నాకు చాలా సరదా. ఎందుకంటే ఇవాళ నా టీంలో ఒకరికి వాళ్ళ అమ్మాయి ఫారెన్ వెళ్తున్నారని చెప్పారు. చాలా సంతోషపడ్డాను నేను. దట్ వాజ్ వన్ గుడ్ న్యూస్ వేర్ మై డే హ్యాస్ స్టార్టెడ్. సో నేను చాలా సరదా పడిపోతూ ఉంటాను అనమాట, ఏదైనా మంచి జరిగింది అని అంటే. సో ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారు, అట్లాంటివి ఏమైనా అనుకుంటే కనుక ఈ టైంలో చాలా చక్కగా మీరు ఫోకస్ చేసి చక్కగా చదువుకుని మంచిగా మీరు మీ ఫోకస్ని అంతా పెట్టి, ఇంకా అసలు ఫోన్ని పక్కన పడేసేయండి. వీలుంటే మీ మమ్మీ పాపకి ఇచ్చేసేయండి ఫోన్. అసలు ఎవరైనా వస్తే చదువుకుంటున్నారు, మార్చి తర్వాత మాట్లాడతారు అని చెప్పేసేయండి. అంత ఇంపార్టెంట్ అయితే మీ అమ్మగారు, నాన్నగారితో మాట్లాడమనండి. శుభ్రంగా చదువుకోండి, చక్కగా ఎగ్జామ్స్ రాయండి, జీవితం సెటిల్ అయిపోతుంది. తర్వాత వాళ్ళంత కష్టపడి చదివించినందుకు వాళ్ళు సంతోషపడతారు, అమ్మ నాన్న వాళ్ళు. అవునా? చక్కగా మీకు బెడదలు ఏమీ లేకుండా చక్కగా ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు. సో ఆ రకంగా మీరు ప్రొఫెషనల్కి, అకాడమిక్కి ఏమైనా ప్రిపేర్ అవుతూ, సైంటిస్ట్ ఎగ్జామ్స్ రీసెర్చ్ మోడ్లో ఎవరైనా ఉండి పేపర్ సబ్మిట్ చేస్తున్న వాళ్ళు, థీసిస్లు ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి టైం అని చెప్పాలి. మీ టీచర్స్, ప్రొఫెసర్స్ యొక్క మన్ననలు పొంది మీరు ఇక్కడ చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్రూవల్స్ వస్తాయి మీ డాక్యుమెంట్స్కి, మీ థీసిస్కి కూడా. కరెక్షన్స్ ఉన్నా కూడా చాలా చక్కగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు చేంజెస్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ గురు భగవానుడు, శని భగవానుడు కూడా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ వాటర్ సైన్స్లోనే ఉన్నారు. ఇది ఇంకొక గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. రేపు శని కూడా వక్రగతిని వదిలేసి ముందుకి రేస్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గ్రేట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ లాంటివి ఇక్కడ అందడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు. ఆపర్చునిటీస్ ఇంకా వస్తూ ఉంటాయి. కీప్ యూర్ సెల్ఫ్ ప్రిపేర్డ్. అంటే ముందు చాలా మంచి టైం అన్నప్పుడు మనం ఇమ్యూనిటీని పెంచేసుకున్నట్టు ఇక్కడ చాలా రాబోయే గోల్డెన్ పీరియడ్కి మీరు కూడా రెడీగా ఉండాలని చెప్పడం అనమాట. బీ దేర్ ఫర్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఎవరో వస్తే మనకి దండలేస్తారు అనేది కూర్చోవద్దు. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే గురు భగవానుడు ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన ఆలోచన విధానం, ఇవన్నీ కూడా మీలో మీ ఫ్యామిలీ రిలేషన్స్లో, రిలేషన్షిప్ సెక్టర్లో కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా పెంపొందింప చేస్తారు. చాలా బాగుంటుంది. ఫ్రెండ్ సర్కిల్తో కానివ్వండి,
పార్ట్నర్స్తో కానివ్వండి, మీ పార్ట్నర్తో కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్తో కానివ్వండి, ఇక్కడ చాలా హార్మోనియస్ ఎన్వైరన్మెంట్ చాలా చాలా బాగుంటూ ఉంటుంది. పాజిటివ్ క్వాలిటీస్ చూస్తారు. పాజిటివ్ క్వాలిటీస్ మీలో ఇవి ఉన్నాయని మీరు గుర్తించుకుంటారు. చాలా చాలా బాగుంటాయి. వాటితో అరే నేను దీంతో ఇంకేదైనా చేయగలిగితే బాగుండు సొసైటీకి అనే ఆలోచన విధానం బాగుంటుంది. శుభంగా ఉంటుంది. శుభం భూయాత్. ఎంజాయ్ యూర్ టైం.